కిసాన్ క్రెడిట్ కార్డ్ నిబంధనలు సవరింపు. రైతులకు వ్యవసాయ రుణాలు సులభంగా మరియు వేగంగా అందేలా చూడడం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంలో కీలక మార్పులు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ డైరెక్షన్స్ 2026 పేరుతో ఈ నిబంధనలను సవరించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2027 నుంచి అమలులోకి రానున్నాయి. ఇక నిబంధనల వివరాలు చూస్తే అందులో మొదటిది పంట కాలం స్థిరీకరణ. గతంలో ఒక్కో బ్యాంక్ ఒకే రకంగా పంట కాలాన్ని లెక్కించేది. దానికి ముగింపు పలకడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంట కాలాన్ని ఒకే విధంగా స్థిరీకరించింది. ఇందులో స్వల్పకాలిక పంటలకు గరిష్టంగా 12 నెలల కాలాన్ని ఒక పంట సీజన్గా పరిగణిస్తారు. అలాగే దీర్ఘకాలిక పంటలకు గరిష్టంగా 18 నెలల కాలాన్ని ఒక సీజన్గా లెక్కిస్తారు. ఇక రెండవది కిసాన్ క్రెడిట్ కార్డ్ కాలపరిమితి పెంపు. కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క కాలపరిమితిని 6 సంవత్సరాలకు పెంచారు. ఇది రైతులకు దీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇక మూడవది పూచీకత్తు అవసరం లేని రుణాలు. వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల కోసం 2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. ఒకవేళ పంటలు లేదా నిల్వలను బ్యాంకుకు తాకట్టు పెట్టి ఖచ్చితమైన రికవరీ ఒప్పందం ఉంటే ఆ పూచీకత్తు లేని రుణ పరిమితిని 3 లక్షల వరకు పెంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తంకు రుణాలు కావాలంటే బ్యాంకులు తమ పాలసీల ప్రకారం పూచీకత్తు అడగవచ్చు. అయితే రైతులు స్వచ్ఛందంగా బంగారం లేదా వెండిని కుదవపెట్టడానికి పూచీకత్తు కింద పరిగణించరు. ఇక నాలుగవది కిసాన్ క్రెడిట్ కార్డ్ కవరేజ్ విస్తరణ. కిసాన్ క్రెడిట్ కార్డ్ కేవలం పంట పెట్టుబడికి మాత్రమే కాకుండా ఈ క్రింది అవసరాలకు కూడా ఒకే చోట రుణాన్ని అందిస్తున్నారు. అవి పశుసంవర్ధకం, చేపలు, పట్టుపురుగుల పెంపకం వంటి అనుబంధ రంగాలు. అలాగే పంట కోత తర్వాత అయ్యే ఖర్చులు, మార్కెటింగ్ ఖర్చులు, అలాగే రైతు కుటుంబాల గృహ వినియోగాల అవసరాలు, అలాగే వ్యవసాయ పరికరాల నిర్వహణ మరియు పంట లేదా ఆరోగ్య బీమా ఖర్చులు, అలాగే అధునాతన టెక్నాలజీ అయిన భూసార పరీక్షలు, వాతావరణ అంచనాలు మొదలైనవి. కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద తాజాగా ఈ 4 నిబంధనలను సవరించారు. ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025. ఇండియాలో మొట్టమొదటిసారిగా అథ్లెటిక్స్ అవార్డ్స్ను ప్రవేశపెట్టారు. ఈ అవార్డులను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఇక 2025 సంవత్సరంలో అద్భుతమైన పనితీరు కనబరిచిన క్రీడాకారులు, కోచ్లు మరియు క్రీడారంగానికి మద్దతు ఇచ్చిన వారిని సత్కరించేందుకు ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ను ప్రవేశపెట్టారు. ఇక ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమంను జూన్ 20, 2026న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇక అవార్డ్స్ వివరాలు చూస్తే ఉత్తమ పురుష అథ్లెట్గా నీరజ్ చోప్రా ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ మహిళా అథ్లెట్గా పారుల్ చౌదరి ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ ఎమర్జింగ్ పురుష అథ్లెట్గా షానవాజ్ ఖాన్ ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ ఎమర్జింగ్ మహిళా అథ్లెట్గా పూజా సింగ్ ఎంపికయ్యారు. ఇక వీరిలో 4 లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ లభించాయి. వారు పిటి ఉషా, గుర్బచన్ సింగ్ చౌహాన్, బహదూర్ సింగ్ చౌహాన్ మరియు అంజు బాబీ జార్జ్. ఇక ఉత్తమ కోచ్గా పర్వీర్ సింగ్ ఎంపికయ్యారు. ఉత్తమ రాష్ట్ర సంఘంగా తమిళనాడు అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎంపికైంది. ఇక అథ్లెటిక్స్కు అత్యుత్తమ మద్దతు ఇచ్చిన రాష్ట్రంగా ఒడిషా ఎంపికైంది. ఇక ఉత్తమ టెక్నికల్ అఫీషియల్గా డాక్టర్ కుల్దీప్ సింగ్ ఎంపికయ్యారు. ఐఎన్ఎస్ ఆగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ ప్రారంభం. జూన్ 21, 2026న ప్రధాని మోడీ స్వదేశీయంగా తయారైన 3 నౌకలను ప్రారంభించాడు. ఆ నౌక పేర్లు ఐఎన్ఎస్ ఆగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్. ఇక ఈ ప్రారంభ కార్యక్రమం
కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వేదికగా జరిగింది. ఇక ఈ 3 నౌకలను కోల్కతాకు చెందిన గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇక ఐఎన్ఎస్ దునగిరి గురించి చూస్తే ఈ 3 నౌకలలో ఐఎన్ఎస్ దునగిరి అత్యంత భారీ మరియు శక్తివంతమైన నౌక. ఇది ప్రాజెక్టు 17A కింద నిర్మిస్తున్న స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఈ నౌక శత్రువుల రాడార్లకు సులభంగా చిక్కకుండా తప్పించుకునే అధునాతన డిజైన్ దీని సొంతం. ఇక ఇది బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు గగనతల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగల మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను కలిగి ఉంది. ఇక ఐఎన్ఎస్ సంశోధక్ గురించి చూస్తే ఇది సంధాయక్ తరగతి సిరీస్లో 4వ మరియు చివరి నౌక. సముద్రం అడుగు భాగం ఎలా ఉందో మ్యాపింగ్ చేయడం, సముద్ర మార్గాల్లో లోతులను కొలవడం మరియు నావికా దళానికి అవసరమైన అత్యంత కీలకమైన ఓషినోగ్రాఫిక్ డేటాను సేకరించడం ఇది చేస్తుంది. దీనికోసం ఇందులో ఆటోనామస్ అండర్ వాటర్ వెహికల్స్ను అమర్చారు. ఇక ఐఎన్ఎస్ ఆగ్రే గురించి చూస్తే ఇది అర్నాల తరగతికి చెందిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇది లోతైన సముద్రాల కంటే తక్కువ లోతు ఉన్న నీటిలో గోస్ట్ జలాంతర్గాములను పసిగట్టడం చాలా కష్టం. దీనికోసమే ఐఎన్ఎస్ ఆగ్రేను డిజైన్ చేశారు. భారత తీర ప్రాంతాలు, పోర్టులకు సమీపంలో దాచుకున్న శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి నాశనం చేయడానికి ఇందులో అత్యున్నత సోనార్ వ్యవస్థలు, దేశీయంగా తయారైన రాకెట్ లాంచర్లు, అలాగే తేలికపాటి టార్పెడోలు ఉన్నాయి. ఇక దీనికి అమర్చిన వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ వల్ల ఇది నీటి అడుగున పెద్ద శబ్దం చేయకుండా ప్రయాణిస్తుంది. ఇక ఈ 3 నౌకలలో వాడిన విభాగాలలో 75% పైగా ఇండియాలోనే తయారయ్యాయి. అలాగే వీటి నిర్మాణంలో 200కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పాలు పంచుకోవడం విశేషం. భారతదేశపు తొలి స్వదేశీ హోవర్ క్రాఫ్ట్ ప్రారంభం. ఇండియన్ కోస్ట్ గార్డ్ మొదటి స్వదేశీ టెక్నాలజీతో తయారైన హోవర్ క్రాఫ్ట్ 561ను అధికారికంగా చేర్చుకుంది. దీనిని ఎయిర్ కుషన్ వెహికల్ అని కూడా అంటారు. జూన్ 18, 2026న దీని ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఇక ఈ హోవర్ క్రాఫ్ట్ను గోవాలోని చౌగులే అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దేశీయంగా నిర్మించింది. ఇక H561 యొక్క ప్రత్యేకతలు చూస్తే ఇది కేవలం నీటిపైనే కాకుండా బురద నేలలు, చిత్తడి నేలలు, ఇసుక దిబ్బలు మరియు బీచ్లలో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణించగలదు. ఇక సముద్ర పరీక్షల సమయంలో ఇది సుమారు 52 నాట్ల వేగంతో ప్రయాణించింది. అలాగే ఇది ఏకధాటిగా ఇంధనం నింపుకోకుండా దాదాపు 9 గంటల పాటు విరామం లేకుండా విధులను నిర్వర్తించగలదు. అలాగే రక్షణ పరికరాలు లేదా 8 టన్నుల వరకు బరువును మోసుకెళ్లగలదు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచర జంతువు. జొనాథన్ అనే సీషెల్స్ జైంట్ తాబేలు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచర జంతువుగా అవతరించింది. జూన్ 2026 నాటికి ఈ తాబేలు వయస్సు 194 సంవత్సరాలకు చేరింది. ఈ సందర్భంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఈ తాబేలుకు ఐకాన్ అనే ప్రత్యేక హోదాను ఇచ్చి సత్కరించారు. ఇక జోనాథన్ తాబేలు 1832 సంవత్సరంలో జన్మించిందని అంచనా వేస్తున్నారు. ఇక 50 సంవత్సరాల తర్వాత అంటే 1882 సంవత్సరంలో ఈ తాబేలును సెయింట్ హెలెనా అనే బ్రిటిష్ ద్వీపంకు బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి ఈ తాబేలు సెయింట్ హెలెనా గవర్నర్ యొక్క అధికారిక నివాసమైన ప్లాంటేషన్ హౌస్ తోటలో జీవిస్తుంది. ఈ తాబేలు ఇప్పటి వరకు 31 మంది వేరువేరు గవర్నర్ల పదవీ కాలాన్ని చూసింది. ఇక ఈ తాబేలు యొక్క అధికారిక పుట్టిన తేదీ ఎవరికి తెలియదు కాబట్టి 2002 సంవత్సరంలో సెయింట్ హెలెనా గవర్నర్ దీని యొక్క అధికారిక పుట్టినరోజును డిసెంబర్ 4, 1832గా ప్రకటించారు. ఇక ఈ తాబేలుకు 194 సంవత్సరాలు కావడంతో
కొన్ని వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటుంది. అందులో ముఖ్యంగా కంటి చూపు సమస్య మరియు వాసన చూసే శక్తి కోల్పోయింది. ఇక వినికిడి శక్తి మరియు ఆకలి మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇక ఈ తాబేలు 194 సంవత్సరాల వయసులో ఉల్లాసంగా మరియు చురుకుగా ఉంటుంది. అలాగే ఈ తాబేలు కోసం ప్రత్యేకమైన పశు వైద్యులు కూడా ఉన్నారు. ఐటీఎల్ఓ న్యాయమూర్తిగా ఎన్నికైన భారతీయ వ్యక్తి. ఐటీఎల్ఓ అనగా ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ అని అర్థం. దీనిని తెలుగులో అంతర్జాతీయ సముద్ర చట్టాల ట్రిబ్యునల్ అని అంటారు. ఇక ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీకు న్యాయమూర్తిగా భారతీయ న్యాయ కోవిదుడు మరియు విద్యావేత్త అయిన బిమల్ ఎన్ పటేల్ ఎన్నికయ్యారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో బిమల్ పటేల్ విజయం సాధించారు. ఇక బిమల్ పటేల్ గురించి చూస్తే ఇతను అంతర్జాతీయ చట్టాలు, పబ్లిక్ పాలసీ మరియు దౌత్య సంబంధాలలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నాడు. ప్రస్తుతం ఆయన గుజరాత్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా మరియు పబ్లిక్ ఇంటర్నేషనల్ లా ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఇక ఆయన నెదర్లాండ్స్లోని లైడెన్ యూనివర్సిటీ మరియు జైపూర్ నేషనల్ యూనివర్సిటీల నుంచి ఇంటర్నేషనల్ లాలో పిహెచ్డి పొందారు. ఇక ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ గురించి చూస్తే దీనిని ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం 1982 ప్రకారం ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం జర్మనీ దేశంలోని హంబర్గ్లో ఉంది. ఇక సముద్ర సరిహద్దులు, నౌకాయాన హక్కులు, సముద్ర పర్యావరణ పరిరక్షణ మరియు మత్స్య సంబంధ వివాదాలపై ఈ ట్రిబ్యునల్ తీర్పు ఇస్తుంది. ఇక బిమల్ పటేల్ 2026 అక్టోబర్ 1న ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే 9 సంవత్సరాలు అంటే 2035 సంవత్సరం వరకు బిమల్ పటేల్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ద సీకు జడ్జిగా కొనసాగుతారు. ఇక మొత్తం 168 దేశాల ఓట్లకు గాను బిమల్ పటేల్కు 115 ఓట్లు వచ్చాయి. భౌతిక శాస్త్రంలో వోల్ఫ్ బహుమతి గెలుచుకున్న తొలి భారత సంతతి వ్యక్తి. ప్రపంచ భౌతిక శాస్త్ర రంగంలో అత్యున్నత పురస్కారాలలో వోల్ఫ్ ప్రైజ్ ఒకటి. దీనిని 1978 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక 2025-26 వోల్ఫ్ ప్రైజ్ విజేతగా ఇండో అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ఞానేంద్ర కె జైన్ నిలిచారు. ఇక ఈ అవార్డు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ప్రొఫెసర్ జ్ఞానేంద్ర కె జైన్ నిలిచారు. ఇక భౌతిక శాస్త్రంలో దశాబ్దాలుగా మిస్టరీగా ఉన్న ఫ్రాక్షనల్ క్వాంటమ్ హాల్ ఎఫెక్ట్ను అత్యంత సులభంగా విశ్లేషించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇక జ్ఞానేంద్ర కె జైన్ గురించి చూస్తే రాజస్థాన్లోని సాంబార్ అనే చిన్న గ్రామంలో ఇతను జన్మించాడు. ఇతను జైపూర్లోని మహారాజా కాలేజీలో డిగ్రీ చేశారు. అలాగే ఐఐటి కాన్పూర్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అలాగే అమెరికాలోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. ఇక ప్రస్తుతం ఆయన అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇవాన్ ప్యూ ఇన్స్టిట్యూట్కు ఫౌండింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఎఫ్ఏటిఎఫ్ ఉపాధ్యక్షుడిగా తొలి భారతీయుడు. ఎఫ్ఏటిఎఫ్ అనగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని అర్థం. ఇక ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధుల కట్టడికి పనిచేసే అంతర్జాతీయ సంస్థ. ఇక ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కు ఉపాధ్యక్షుడిగా నియమితులైన తొలి భారతీయుడిగా వివేక్ అగర్వాల్ చరిత్ర సృష్టించారు. వివేక్ అగర్వాల్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉపాధ్యక్షుడిగా జూలై 2026 నుంచి జూన్ 2027 వరకు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక
వివేక్ అగర్వాల్ గురించి చూస్తే ఇతను 1994వ బ్యాచ్కు చెందిన మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. గతంలో ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేశాడు. అలాగే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియాకు డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. దీంతో పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశాలకు భారత ప్రతినిధి బృందానికి కూడా ఆయనే నాయకత్వం వహించారు. ఇక ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి చూస్తే G7 దేశాల చొరవతో ప్యారిస్ కేంద్రంగా 1989 సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో 40కి పైగా సభ్య దేశాలు ఉన్నాయి. ఇక ఉగ్రవాదులకు చట్టవిరుద్ధంగా నిధులు అందించడం వంటి వాటిని అరికట్టడానికి ప్రపంచ దేశాలకు అవసరమైన కఠిన నిబంధనలను, ప్రమాణాలను ఈ సంస్థ నిర్దేశిస్తుంది. ఇండియాలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి బొగ్గు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్టు. ఇండియాలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి బొగ్గు అమ్మోనియం ప్రాజెక్టును ఒడిశాలోని లఖన్పూర్లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును జూన్ 20న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్టుగా పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే సంస్థ అభివృద్ధి చేస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుకు 25,016 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక బొగ్గు మంత్రిత్వ శాఖ కింద 1,350 కోట్లు ప్రభుత్వం మద్దతుగా ఇస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ 2 ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్. అవి కోల్ ఇండియా లిమిటెడ్ మరియు భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్కు ఇందులో 51% వాటా ఉండగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్కు 49% వాటా ఉంది. ఇక కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు కోసం 350 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు అవసరమైన బొగ్గును అందిస్తుంది. ఇక ఈ ప్లాంటులో బొగ్గును నేరుగా కాల్చకుండా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ప్రెషరైజ్డ్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీని వాడతారు. ఈ విధానం ద్వారా ఈ ప్లాంట్ రోజుకు 2,000 టన్నుల అమ్మోనియం నైట్రేట్ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ ప్లాంట్ వల్ల కలిగే లాభాలు చూస్తే అందులో మొదటిది దిగుమతులు తగ్గింపు. ప్రస్తుతం ఇండియాలో వస్తువులు మైనింగ్ రంగంలో వాడే పెలుడు పదార్థాల తయారీకి అవసరమయ్యే అమ్మోనియం నైట్రేట్ కోసం భారీగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఇక ఈ ప్లాంట్ ద్వారా ఇండియా ప్రతి సంవత్సరం $360 మిలియన్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. ఇక రెండవది పారిశ్రామిక స్వావలంబన. కేవలం కరెంట్ కోసమే కాకుండా సొంత బొగ్గుతో రసాయనాలు తయారు చేసుకోవడం ద్వారా గ్లోబల్ సప్లై చైన్పై ఆధారపడటం తగ్గుతుంది. ఇక మూడవది ఉపాధి అవకాశాలు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ ప్రాజెక్టును సెప్టెంబర్ 2029 నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాథమిక హక్కులపై సుప్రీంకోర్టు తాజా తీర్పు. సురక్షితమైన ఫుట్పాత్లపై నడిచే హక్కును భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే దీని యొక్క నేపథ్యం చూస్తే ఇటీవల ఒక తండ్రి తన 5 సంవత్సరాల కుమారుడిని తీసుకొని స్కూల్కి నడిచి వెళ్తుండగా ఫుట్పాత్ లేని రోడ్డుపై వెనుక నుంచి వచ్చిన నీళ్ళ ట్యాంకర్ ఆ బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు మరణించాడు. అయితే ఈ కేసులో మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన పరిహారాన్ని హైకోర్టు తగ్గించింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పిఎస్ నరసింహ మరియు జస్టిస్ ఏఎస్ చంద్రకర్ల ధర్మాసనం ఆ బాలుడు కుటుంబానికి పరిహారాన్ని 11.44 లక్షలకు పెంచింది. ఇలాంటి మరణాలు
పునరావృతం కాకుండా ఉండటానికి సుప్రీంకోర్టు పాదచారుల భద్రతను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ డి ప్రకారం ప్రజలకు భారతదేశం అంతటా సంచరించే హక్కు ఉంది. అలాగే సురక్షితమైన ఫుట్పాత్లు లేకుండా ఈ హక్కును పూర్తిగా అనుభవించలేరు. అందుకే ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ డి ద్వారా ఫుట్పాత్లపై నడిచే హక్కును కూడా ప్రాథమిక హక్కుగా ప్రకటించారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో ప్రాణాపాయం లేని సురక్షిత వాతావరణంలో నడిచే హక్కు కూడా అంతర్భాగంగా ఉంటుంది. ఇక రోడ్లపై వాహనాలు నడిచే హక్కు కంటే సామాన్యులు ఫుట్పాత్లపై నడిచే హక్కుకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అయితే ఈ తీర్పు వల్ల కలిగే లాభాలు చూస్తే, గతంలో రోడ్డు ప్రమాదం జరిగితే మోటారు వాహనాల చట్టం 1988 ద్వారా మాత్రమే పరిహారం పొందేవారు. కానీ ఈ తీర్పు వల్ల మున్సిపాలిటీలు లేదా ప్రభుత్వం అధికారుల నుంచి నేరుగా పరిహారం డిమాండ్ చేయవచ్చు. అలాగే ఫుట్పాత్ లేకపోవడం వల్ల ఎవరైనా ప్రమాదానికి గురైతే సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ పౌరులు నేరుగా రాజ్యాంగపరమైన హక్కుల కొరకు కోర్టును ఆశ్రయించవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంకుకు పార్ట్ టైం చైర్మన్ పదవీకాలం పొడిగింపు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన తాత్కాలిక పార్ట్ టైం చైర్మన్గా ఉన్న కేకే మిస్త్రీ పదవీకాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించింది. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 18, 2026న ఆమోదం తెలిపింది. ఇక కేకే మిస్త్రీ తొలి పదవీకాలం జూన్ 18, 2026న ముగియాల్సి ఉండగా దానిని సెప్టెంబర్ 18, 2026 వరకు లేదా కొత్త శాశ్వత చైర్మన్ను నియమించే వరకు పొడిగించారు. ఈయన హెచ్డిఎఫ్సి గ్రూప్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నిపుణుడు. మార్చ్ 2026లో అప్పటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన చక్రవర్తి హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఇక మార్చ్ 19న కేకే మిస్త్రీని 3 నెలల కాలానికి తాత్కాలిక చైర్మన్గా నియమించింది. ఇక బ్యాంక్ పనితీరు వ్యక్తిగత విలువలు మరియు నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ చక్రవర్తి తప్పుకున్నారు. ఇక ఈ 3 నెలల పొడిగింపు సమయంలో బ్యాంక్ బోర్డు ఒక శాశ్వత పార్ట్ టైం చైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇక ఆగస్టు 5, 2026న బ్యాంక్ తన 32వ వార్షిక సాధారణ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనుంది. ఇక మార్చి 31, 2026న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు ₹13 డివిడెండ్ను బ్యాంక్ ప్రతిపాదించింది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే, హెచ్డిఎఫ్సి అంటే హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని అర్థం. ఇది ఒక ప్రైవేట్ రంగ బ్యాంక్. దీనిని 1994 సంవత్సరంలో స్థాపించారు. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఉంది. ఫ్రాన్స్ దేశంలో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సమీపంలోని బుస్సీ సెయింట్ జార్జెస్ ప్రాంతంలో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం ముస్తాబవుతుంది. బిఏపిఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ స్వామినారాయణ్ మందిర్ భారతీయ కళా కౌశలానికి, ఫ్రాన్స్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక అద్భుతమైన ప్రతీకగా నిలవనుంది. ఇక ఈ ఆలయ నిర్మాణంలో ఆధునిక కాంక్రీటు, స్టీలు వంటివి కాకుండా పూర్తిగా సాంప్రదాయ హిందూ వాస్తు శాస్త్రం ప్రకారం రాళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ రాళ్లపై నైపుణ్యం కలిగిన ప్రాచీన శిల్పులు కళాకృతులను చేతితో చెక్కారు. ఇక ఇండియాలో చెక్కిన ఈ పవిత్ర శిలలను ఓడల ద్వారా ఫ్రాన్స్కు రవాణా చేసి అక్కడ ఒక భారీ 3D పజిల్ మాదిరిగా ఒకదానికి ఒకటి అంటిస్తున్నారు. ఇక ఈ ఆలయాన్ని సెప్టెంబర్ 2026లో ప్రారంభించనున్నారు. ఇక సెప్టెంబర్ 2 నుంచి 14 వరకు ఈ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారీ ఎత్తున సాంస్కృతిక వేడుకలు జరగనున్నాయి.
ఈ ఆలయం ఒక ప్రార్థనా మందిరం మాత్రమే కాకుండా రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సాంస్కృతిక దౌత్యానికి ఇది ఒక సజీవ సాక్ష్యంగా ఉంటుంది. ఇక 1970 సంవత్సరంలో బిఏపిఎస్ సంస్థకు చెందిన యోగేజీ మహారాజ్ ప్యారిస్లో ఒక సాంప్రదాయ హిందూ దేవాలయం ఉండాలని కలలు కన్నారు. ఆనాటి వారి సంకల్పం ప్రస్తుత ఆధ్యాత్మిక గురువులైన మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ఇప్పుడు సాకారం కాబోతుంది. కాదీస్ బియాస్ రైల్వే లైన్ ప్రాజెక్టు పునరుద్ధరణ. పంజాబ్లోని కాదియన్ బియాస్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం మళ్ళీ పచ్చజెండా ఊపింది. బ్రిటిష్ కాలంలో మొదలై మధ్యలోనే ఆగిపోయిన ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావనీత్ సింగ్ బిట్టు జూన్ 2026లో అధికారికంగా ప్రకటించారు. పంజాబ్లోని మాజూ ప్రాంతంలో అభివృద్ధికి ఈ రైల్వే లైన్ చాలా కీలకంగా ఉండనుంది. ఇక కాదియాన్ నుంచి బియాస్ వరకు మొత్తం 39.68 కిలోమీటర్ల పొడవు, 1400 కోట్ల అంచనా వ్యయంతో నార్థెర్న్ రైల్వే నిర్మాణ సంస్థ దీనిని నిర్మిస్తుంది. ఇక కాడియన్, దఫాయ్, గుమన్, బూటులా, సత్యాల మీదుగా బియాస్ వరకు ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టుకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1928-29 సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో అప్పటి నార్త్ వెస్టర్న్ రైల్వే ఈ ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా ఆమోదించింది. 1930 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యి దాదాపు మూడవ వంతు పూర్తయిన తర్వాత అప్పటి పరిస్థితులు మరియు ప్రాధాన్యతల కారణంగా 1932 సంవత్సరంలో పనులను పూర్తిగా నిలిపివేశారు. ఇక 2010-11 రైల్వే కనెక్టివిటీ ప్రోగ్రాం కింద ఈ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం మళ్ళీ రైల్వే బడ్జెట్లో చేర్చింది. కానీ నిరసనలు, నిధులు లేని కారణంగా పనులు సాగలేదు. ఇక అన్ని అడ్డంకులు తొలగించి 1400 కోట్ల సవరించిన బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అధికారికంగా పునరుద్ధరించింది. ఇక ఈ కొత్త రైల్వే లైన్ గుమాన్ మరియు బుటలా వద్ద 2 కొత్త క్రాసింగ్ స్టేషన్లను నిర్మించనున్నారు. అలాగే 11 భారీ వంతెనలు, 121 చిన్న వంతెనలు, అలాగే 54 రోడ్ అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయనున్నారు. ఇక రైళ్లు ఢీకొట్టకుండా నిరోధించే భారతదేశ స్వదేశీ సాంకేతికత అయిన కవచ్ సిస్టమ్ను ఇందులో అమలు చేయనున్నారు. ఇక ఈ రైల్వే జోన్ అమృత్సర్ పఠాన్కోట్ ప్రధాన మార్గానికి ఇది ఒక ప్రత్యామ్నాయ రైల్వే కారిడార్గా ఉంటుంది. ఇక మాజో ప్రాంతంలోని రైతులకు వారి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లకు వేగంగా తరలించడానికి ఈ లైన్ ఉపయోగపడుతుంది. ఇక ఈ రైల్వే లైన్ పంజాబ్లోని అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అవి అహ్మదియా ముస్లింల జన్మస్థలమైన కాడియన్, అలాగే బియాస్లోని డేరా బాబా జైమల్ సింగ్, అలాగే డేరా బాబా నానక్, గురుద్వారా అచల్ సాహిబ్, శ్రీ దర్బార్ సాహిబ్ వరతి అనేక ఆధ్యాత్మిక కేంద్రాలకు భక్తుల రాకపోకలు పెరిగి టూరిజం అభివృద్ధి చెందుతుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విశ్వవిద్యాలయాలు ఈ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న దేశాల జాబితాలో భారతదేశం 5వ స్థానానికి చేరుకుంది. 2015 సంవత్సరంలో కేవలం 14 భారతీయ విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ జాబితాలో ఉండగా 2027 నాటికి ఏకంగా 52 భారతీయ ఇన్స్టిట్యూట్లు ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇండెక్స్లో చోటు దక్కించుకున్నాయి. ఇక ఈ నివేదికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి మొత్తం 184 విశ్వవిద్యాలయాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా 93 విశ్వవిద్యాలయాలతో బ్రిటన్ 2వ స్థానంలో ఉంది. 85 విశ్వవిద్యాలయాలతో చైనా 3వ స్థానంలో ఉండగా 60 విశ్వవిద్యాలయాలతో జర్మనీ 4వ స్థానంలో ఉంది. ఇక 52 విశ్వవిద్యాలయాలతో ఇండియా 5వ స్థానంలో ఉంది. కేవలం ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు, చండీగఢ్ యూనివర్సిటీ, విఐటి మరియు షూలిని యూనివర్సిటీ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో
తమ స్థానాలను మెరుగుపరుచుకున్నాయి. ఇక ఈ జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు పూర్తి ఆధిపత్యం చెలాయించాయి. ఇక వీటి యొక్క ర్యాంకింగ్స్ చూస్తే ఐఐటి ఢిల్లీ 118వ ర్యాంక్లో ఉండగా ఐఐటి బాంబే 134వ ర్యాంక్ సాధించింది. ఇక ఐఐటి మద్రాస్ 170వ స్థానం సాధించగా ఐఐటి ఖరగ్పూర్ 205 ర్యాంకును సాధించింది. ఇక ఐఐఐఎస్సి బెంగళూరు 221వ స్థానాన్ని సంపాదించగా ఐఐటి కాన్పూర్ 221వ స్థానంలో నిలిచింది. ఇక ఢిల్లీ యూనివర్సిటీ 322వ ర్యాంకును సాధించింది. ఇక ఇండియా ర్యాంక్ మెరుగుపడటానికి ప్రధాన కారణాలు చూస్తే పరిశోధనలు మరియు వివిధ ఆవిష్కరణలు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రపంచంలోని టాప్ 100 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో 11 ఇండియా నుంచే ఉన్నాయి. చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులకు అత్యుత్తమ ఉద్యోగాలు లభించడం, పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు అందించడంలో ఐఐటీలు మరియు ఢిల్లీ యూనివర్సిటీ లాంటివి అగ్రగామిగా నిలిచాయి. ఇక విద్యా వ్యవస్థలో ముఖ్యంగా పరిశోధన మరియు అభివృద్ధి, అలాగే అంతర్జాతీయ భాగస్వామ్యాలపై పెట్టిన దృష్టి ఈ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. G7 గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 అని అర్థం. ఇక G7 అనేది ప్రపంచంలోనే 7 ప్రధాన పారిశ్రామిక దేశాల కూటమి. ఇప్పుడు G7లోని దేశాలు చూద్దాం. అవి అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా మరియు జపాన్. ఇక ప్రస్తుతం జూన్ 2026 నాటికి G7 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల జాబితా చూస్తే అమెరికాకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం వహించగా యునైటెడ్ కింగ్డమ్కు ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ అధ్యక్షత వహించగా జర్మనీకి ఛాన్సలర్ అయిన ఫ్రెడరిక్ మెర్జ్ నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఇటలీకి ప్రధానమంత్రి అయిన జార్జియా మెలోని నాయకత్వం వహించగా కెనడాకు ప్రధానమంత్రి అయిన మార్క్ కార్నీ నాయకత్వం వహిస్తున్నారు. ఇక జపాన్కు ప్రధానమంత్రి సనే తైకాచి నాయకత్వం వహిస్తున్నారు. ఇక G7లో యూరోపియన్ యూనియన్కు అధికారికంగా ప్రత్యేక దేశంగా సభ్యత్వం లేకపోయినా ఈ కూటమిలో అన్ని సమావేశాల్లో ఉన్నత స్థాయి ప్రతినిధులుగా పాల్గొంటుంది. ఇక యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడైన ఆంటోనియో కోస్టా దీనికి నాయకత్వం వహిస్తారు. అలాగే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ దీనికి కూడా నాయకత్వం వహిస్తారు. ఇక 2026 సంవత్సరంలో 52వ G7 శిఖరాగ్ర సదస్సుకు ఫ్రాన్స్ దేశం ఆతిథ్యం ఇస్తుంది. జూన్ 15 నుంచి జూన్ 17 వరకు ఏవియన్ లెస్ బైన్స్ ఫ్రాన్స్ వేదికగా జరిగింది. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నారు. ఇక ఇందులోని ముఖ్యమైన చర్చనీయాంశాలు చూస్తే ఉక్రెయిన్ మరియు గాజా వంటి అంతర్జాతీయ వివాదాలు, భౌగోళిక రాజకీయ సంఘర్షణలు గురించి చర్చిస్తున్నారు. అలాగే గ్లోబల్ ఎకనామిక్ మార్పులు మరియు చైనా వాణిజ్య విధానాలపై చర్చలు జరుపుతున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి, ఖనిజాల సరఫరా మరియు అంతర్జాతీయ అభివృద్ధి కోసం కొత్త భాగస్వామ్యాల గురించి చర్చించారు. అలాగే ఈ సదస్సుకు సభ్య దేశాలతో పాటు ఇండియా, బ్రెజిల్, ఉక్రెయిన్, ఈజిప్టు తదితర దేశాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. యోగా పార్క్ పోర్టల్ ప్రారంభం. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించే దిశగా భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల యోగా పార్క్ పోర్టల్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ పార్కులను సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి జూన్ 21కి ముందు నిర్వహించిన
25 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్లోని ఖజూరహోలో కేంద్ర ఆయుష్ మరియు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ ఈ పోర్టల్ను ప్రారంభించారు. ఇక ఈ పోర్టల్ యొక్క ప్రధాన లక్ష్యాలు చూస్తే, యోగాను కేవలం ఒక రోజువారీ వేడుకగా కాకుండా ప్రజల రోజువారీ జీవితంలో శాశ్వత భాగం చేయాలన్నదే దీని యొక్క ఉద్దేశం. అలాగే మధుమేహం, బీపీ లాంటి వ్యాధులు రాకుండా ముందుగానే అరికట్టేలా ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేసుకోవడానికి సులభంగా అందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలను సృష్టించడం. అలాగే పార్కులను కేవలం వాకింగ్ మరియు వినోదానికే పరిమితం చేయకుండా అన్ని వయసుల వారు యోగా సాధన చేసే శాశ్వత ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దడం దీని యొక్క మరొక లక్ష్యం. ఇక ఈ పార్కులో ప్రధానంగా ఉండే సదుపాయాలు చూస్తే, ప్రత్యేక యోగా ప్లాట్ఫామ్లు ఆసనాలు వేయడానికి, అలాగే మెడిటేషన్ జోన్లు, యోగా ఆసనాలు మరియు శ్వాస పద్ధతులు చూసి నేర్చుకునేలా ఇన్ఫర్మేషన్ బోర్డు ఏర్పాటులు, అలాగే యోగా గురువుల ద్వారా గైడెడ్ యోగా సెషన్లను ఏర్పాటు చేస్తారు. ఇక ఈ పోర్టల్ అనేది ప్రజలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే ఒక డిజిటల్ ఫ్రేమ్వర్క్. ఈ పోర్టల్ ద్వారా కింది వారు పార్కులను అభివృద్ధి చేయడానికి లేదా దత్తత తీసుకోవడానికి నమోదు చేసుకోవచ్చు. వారి వివరాలు చూస్తే, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, అలాగే కమ్యూనిటీ సంస్థలు, కాలనీలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు మరియు స్వచ్ఛంద సంస్థలు. ఇక 2026 యోగా డే యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. దీనిని తెలుగులో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అని అర్థం. జాతీయ గణాంక కమిషన్ చైర్పర్సన్ మరియు సభ్యుల నియామకం. జాతీయ గణాంకాల కమిషన్కు కేంద్ర ప్రభుత్వం జూన్ 17, 2026న కొత్త చైర్పర్సన్ను మరియు సభ్యులను నియమించింది. ఇక క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ నియామకాలకు ఆమోదం తెలిపింది. ఇక కొత్త చైర్పర్సన్గా డాక్టర్ సైబత్ చటోపాధ్యాయ నియమితులయ్యారు. ఆయన కలకత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కు మాజీ డైరెక్టర్గా పనిచేశారు. అలాగే అమెరికాలోని కనెక్టికట్ విశ్వవిద్యాలయం నుంచి గణాంక శాస్త్రంలో పిహెచ్డి మరియు ఎంఎస్ చేశారు. ఇక కొత్తగా నియమించబడిన సభ్యుల గురించి చూస్తే, అందులో మొదటి వారు ప్రొఫెసర్ శుభబ్రత్ దాస్. ఇతను బెంగళూరు ఐఐఎంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే గణాంకాలు మరియు ఆపరేషన్ రీసెర్చ్ మరియు యాక్చురియల్ మ్యాథమెటిక్స్లో వీరికి మంచి నైపుణ్యం ఉంది. ఇక రెండవ వారు శ్రీ సత్యేంద్ర బహదూర్ సింగ్. ఈయన 1987 బ్యాచ్కు చెందిన విశ్రాంత ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ అధికారి. ఇక మూడవ వారు డాక్టర్ మాధవన్ ముకుందన్. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఇతను ఉన్నారు. అలాగే ఐఐటి బాంబే మరియు కంప్యూటర్ సైన్స్ చదివిన ఆయన డెన్మార్క్లోని అర్హస్ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పొందారు. ఇక జాతీయ గణాంకాల కమిషన్ గురించి చూస్తే, రంగరాజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ సంస్థను 2005 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దేశంలోని గణాంకాల సేకరణ, నాణ్యత, ప్రమాణాలు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించడం దీని యొక్క ప్రధాన బాధ్యత. ఇక ఈ కమిషన్లో ఒక పార్ట్ టైం చైర్పర్సన్ మరియు 4 పార్ట్ టైం సభ్యులు ఉంటారు. ఇక నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇందులో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా వ్యవహరిస్తారు. ఇక స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉంటారు. సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ సరికొత్త రికార్డు. భారతదేశ స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవల 234 మిలియన్ల భారీ నిధులను సమీకరించి భారతదేశపు సరికొత్త యూనికార్న్గా అవతరించింది. యూనికార్న్ అంటే $1 బిలియన్ కంటే ఎక్కువ విలువ గల అంకుర సంస్థ. ఇక వివేక్ రాఘవన్ మరియు ప్రతీష్ కుమార్ స్థాపించిన ఈ సంస్థ
విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా సార్వభౌమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్ష్యంగా భారతీయ భాషల కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను అభివృద్ధి చేస్తుంది. ఇందులో నిధుల రౌండ్ సిరీస్ బి 300 మిలియన్ల లక్ష్యంతో తొలి దశ. ఇందులో 234 మిలియన్లు సమీకరించారు. అలాగే కంపెనీ యొక్క వాల్యుయేషన్ 1.5 బిలియన్లుగా ఉంది. ఇక ఈ కంపెనీలో ప్రధాన పెట్టుబడిదారులుగా హెచ్సిఎల్ టెక్ ఉన్నారు. వీరు $150 మిలియన్ పెట్టుబడి పెట్టారు. అలాగే ఈ కంపెనీలో ఇతర పెట్టుబడిదారులు చూస్తే బెస్సేమర్ వెంచర్ పార్ట్నర్స్, బోస్లా వెంచర్స్, పీక్ 15 పార్ట్నర్స్ ఉన్నారు. ఇక దీని యొక్క ప్రత్యేకతలు చూస్తే కేవలం ఇంగ్లీష్కే పరిమితం కాకుండా 22 అధికారిక భారతీయ భాషలను అర్థం చేసుకునే మరియు వాయిస్ కమాండర్స్ ద్వారా పనిచేసే ఫౌండేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను ఈ సంస్థ అభివృద్ధి చేస్తుంది. కేవలం యాప్స్ తయారు చేయడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ తయారీ, డేటా ప్రాసెసింగ్ మరియు కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం స్వదేశీయంగా ఉండేలా ఈ సంస్థ పూర్తిస్థాయి టెక్నాలజీని నిర్మిస్తుంది. ఇక సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ప్రతిరోజు 2 మిలియన్లకు పైగా వాయిస్ ఇంటరాక్షన్లను మరియు 10 మిలియన్ల ఏపీఐ రిక్వెస్ట్లను హ్యాండిల్ చేస్తుంది. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నియామకం. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా హితేష్ రమేష్ చంద్ర జోషి నియమితులయ్యారు. క్యాబినెట్ నియామకాల కమిటీ మరియు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం మేరకు ఈయన జూన్ 16, 2026న అధికారికంగా ఈ బాధ్యతలు స్వీకరించారు. ఇక వీరి నియామకాన్ని జూన్ 12, 2026న ఆమోదం తెలిపారు. ఇక అంతకుముందు ఉన్న చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రామస్వామి సెప్టెంబర్ 30, 2025న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అక్టోబర్ 1, 2025 నుండి హితేష్ జోషి గారే తాత్కాలిక చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఆయన తన పదవీ విరమణ తేదీ అయిన సెప్టెంబర్ 30, 2028 వరకు లేదా తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఇక బీమా మరియు రీ ఇన్సూరెన్స్ రంగంలో హితేష్ జోషికి 30 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవం ఉంది. ఇక ముంబై విశ్వవిద్యాలయం నుంచి అకౌంటెన్సీలో పీజీ, అలాగే మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఇక ఈయన గతంలో ఇదే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలు అందించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరిన తొలి మధ్య ఆసియా దేశం ఉజ్బెకిస్తాన్ జూన్ 5, 2026లో అధికారికంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్యదేశంగా చేరింది. దీని ద్వారా న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరిన తొలి మధ్య ఆసియా దేశం ఉజ్బెకిస్తాన్ నిలిచింది. ఇక 2014వ సంవత్సరంలో బ్రెజిల్లోని ఫోర్టాలేజాలో జరిగిన 6వ బ్రిక్స్ సదస్సులో న్యూ డెవలప్మెంట్ బ్యాంకును స్థాపించడానికి అంగీకారం కుదిరింది. 2015వ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. ఇక ఇందులో వ్యవస్థాపక దేశాలుగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. ఇక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలలో మౌలిక సదుపాయాలు మరియు స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులకు సులభంగా ఆర్థిక సహాయం అందించడం దీని యొక్క లక్ష్యం. ఇక ఇప్పటి వరకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో మధ్య ఆసియా దేశాలకు ప్రాతినిధ్యం లేదు. ఉజ్బెకిస్తాన్లోని ఇంధనం, నీటి నిర్వహణ, రవాణా మరియు సామాజిక మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సుమారు 4.5 బిలియన్ల విలువైన ప్రాజెక్టు పోర్ట్ఫోలియోపై ఇరు పక్షాలు చర్చించాయి. ఇక అమెరికన్ డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించి స్థానిక కరెన్సీల ద్వారానే ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఇక ప్రపంచ బ్యాంక్ మాదిరిగా కాకుండా న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ప్రతి సభ్య దేశానికి ఒకే ఓటు ఉంటుంది. ఎవరికి వీటో అధికారం ఉండదు. ఇది అన్ని దేశాలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పిస్తుంది. ఇక ఉజ్బెకిస్తాన్ ఎంట్రీ ఇవ్వడం భారతదేశపు కనెక్ట్ సెంట్రల్ ఆసియా పాలసీకి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింత బలపడతాయి కాబట్టి. ఇక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సభ్య దేశాలు చూస్తే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, యుఏఈ, ఈజిప్ట్, అల్జీరియా మరియు ఉజ్బెకిస్తాన్. ఇక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఆండ్రీ బోకారేవ్ ఉన్నారు. ఇక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో 10వ సభ్య దేశంగా ఉజ్బెకిస్తాన్ చేరింది. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.